హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం సిసిఆర్సి రిజిస్ట్రేషన్కి సంబంధించిన కంప్లీట్ గైడ్లైన్స్ అండ్ డాక్యుమెంట్స్ గురించి అయితే తెలుసుకుందాం. సిసిఆర్సి మీన్స్ వచ్చేసి క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డ్స్. దీన్ని మనం తెలుగులో పంట సాగు హామీ పత్రం అని అంటారు. దీనిని టెనెంట్ ఫార్మర్స్ అంటే కౌలు రైతులకి ఈ జారీ చేసే కార్డ్స్ని మనం సిసిఆర్సి కార్డ్స్ అంటారు. ఈ కౌలు రైతులు అంటే ఏంటంటే, కౌలు రైతులు అంటే ఎటువంటి సొంత భూమి లేని వారిని మనం కౌలు రైతులని అంటాం. వారు ఇతర పట్టాదారు ఎవరైతే ఉన్నారో యజమాని దగ్గర నుంచి కొంత భూమిని తీసుకొని సాగు చేసుకునే రైతులను మనం కౌలు రైతులు అంటాం. వాళ్ళకి జారీ చేసే కార్డ్స్ని మనం సిసిఆర్సి కార్డ్స్ అంటాం. ఇప్పుడైతే మనం ఈ సిసిఆర్సి కార్డు ఉండడం వల్ల కౌలు రైతులకు వచ్చే బెనిఫిట్స్, వారి యొక్క యూసేజెస్ ఏంటో చూద్దాం. ఈ కౌలు రైతులకి ఈ సిసిఆర్సి కార్డు ఉండటం వల్ల ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి ఖరీఫ్ సీజన్లో ఉన్నాం కాబట్టి వాళ్ళు ఏదైతే వాళ్ళు భూభాగం తీసుకొని సాగు చేయడానికి తీసుకున్నారో దాంట్లో ఏ పంటనైతే వాళ్ళు వేస్తారో ఆ పంట వేసిన 11 రోజులకి వాళ్ళు ఈ క్రాప్ అంటే పంట నమోదు కార్యక్రమం కింద మనకి సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ వారు ఈ పని అయితే చేస్తారు. వాళ్ళు ఈ పని చేయడానికి వాళ్ళకి కౌలు రైతులకు సంబంధించిన సిసిఆర్సి కార్డు అయితే వాళ్ళు మ్యాండేటరీగా చూస్తారు. సో పంట నమోదు చేసుకోవడానికి ఈ సిసిఆర్సి కార్డు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ సిసిఆర్సి కార్డు ఉండటం వల్ల వారు వేసిన పంటకి ఏదైనా వరదలు కానీ వర్షాల కారణంగా కానీ ఏ ఇతర కారణాల వల్ల పంట నష్టం జరిగి ఉంటే కనుక దానికి సంబంధించి గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదైనా కంపెన్సేషన్ ప్రొవైడ్ చేస్తే అది పొందడానికి కూడా కౌలు రైతులకి ఈ సిసిఆర్సి కార్డు అనేది మ్యాండేటరీగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ సిసిఆర్సి కార్డు ఉండటం వల్ల ఈ కౌలు రైతులు ఏదైతే పండించారో ఆ పండించిన ఆ ధాన్యం కానీ ఏదైనా కానీ ఆ ప్యాడీ ఇట్లా వారు ఏదైతే సాగు చేస్తారో దానికి సంబంధించిన దిగుబడి వచ్చిన తర్వాత దానిని అమ్ముకోవడానికి గవర్నమెంట్ వారే దానికి ఒక కనీస మద్దతు ధర నిర్ణయించి ఆ మద్దతు ధరకి రైతు దగ్గర నుంచే ప్రొక్యూర్మెంట్ చేసుకుంటుంది. ఆ ప్రొక్యూర్మెంట్ చేసుకోవడానికి కూడా మనకి ఈ సిసిఆర్సి కార్డు అనేది ఈ కౌలు రైతులకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా వీళ్ళు ఎవరైతే ఈ పంట వేసారో ఆ పంటకు సంబంధించి వాళ్ళు ఆర్థికంగానే ఏదైనా ఇబ్బంది పడినట్టయితే కౌలు రైతులకు సంబంధించి ఆ పంటపై ఆ కౌలు రైతులకి ఏదైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలన్నా కూడా మనకి ఈ సిసిఆర్సి కార్డు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ సిసిఆర్సి కార్డ్స్ ఉండడం వల్ల గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ కౌలు రైతులకి భరోసా స్కీమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ సిసిఆర్సి కార్డు ఉన్నవారికి మనకి గతంలో 13,500 మనకి సిసిఆర్సి కార్డు ఉన్నవాళ్ళు పొంది ఉన్నారు. అదేవిధంగా రీసెంట్లీ కూడా మనకి 20,000 అయితే అనౌన్స్ చేసి ఉన్నారు. దానికి సంబంధించిన గైడ్లైన్స్ ఇంకా రావాల్సి ఉంది. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఈ సిసిఆర్సి కార్డుని ఎలా అప్లై చేసుకోవాలి దాని గురించి అయితే చూద్దాం. ఈ సిసిఆర్సి కార్డ్స్ని మనం విఆర్ఓ గారి ద్వారా పొందడం జరుగుతుంది. సచివాలయంలో విఆర్ఓ గారు అయితే మనకి సిసిఆర్సి కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ సిసిఆర్సి కార్డుకి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇప్పుడు చూద్దాం. ఈ కౌలు రైతుల కార్డు తీసుకున్నటకు పొందటకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి ఫస్ట్ కౌలుదారుని ఆధార్ జిరాక్స్ కావాలండి. అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఒక 2 కావాలి. అదేవిధంగా ఎవరైతే ఈ కౌలుకి తీసుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చే పట్టాదారు ఎవరైతే ఉన్నారో వారి పట్టాదారు యొక్క పాస్బుక్ జిరాక్స్, అదేవిధంగా ఆ ఓనర్ యొక్క ఆధార్ జిరాక్స్, అదేవిధంగా మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలి. ఈ మొబైల్ నెంబర్ ఏంటంటే మన సిసిఆర్సి కార్డు అప్లై చేసుకోవడానికి మనం కౌలు రైతు అయితే మనం వెళ్తే విఆర్ఓ గారు ఆ మొబైల్ నెంబర్ తీసుకొని ఓనర్కి ఫోన్ చేసి ఒక వెరిఫికేషన్ అయితే చేసుకుంటారు. అదేవిధంగా ఓనర్ నుంచి అంగీకార పత్రం కూడా ఇక్కడ తీసుకొని రావాలన్నది. అదేవిధంగా ఈ డాక్యుమెంట్స్ మనకి సిసిఆర్సి కార్డు అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తుంది వచ్చేసి ఫారం 1. ఇది సిసిఆర్సి కార్డు అప్లికేషన్ ఫారం. ఒకసారి మనం ఇది చూస్తే పంట సాగు హక్కు పత్రం అంటే మీన్స్ సిసిఆర్సి కార్డు తెలుగులో. ఈ కాలపరిమితి వచ్చేసి 11 నెలలు. కార్డు జారీ చేసిన తేదీ నుండి అంటే ఈ సిసిఆర్సి కార్డు మనం విఆర్ఓ గారి దగ్గర నుంచి పొందిన తేదీ నుండి 11 నెలల వరకు మనకి ఇది వర్తిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి శ్రీ డాష్ అని ఉంది. అంటే పట్టాదారు వివరాలు, భూ యజమాని వివరాలు మనం పైన మెన్షన్ చేయాలనుంది. పట్టాదారు పేరు, తండ్రి పేరు, వయసు, వృత్తి, అదేవిధంగా ఆధారు మెన్షన్ చేయాలి. తర్వాత మరియు వచ్చేసి మన కౌలు రైతు ఎవరైతే ఉన్నారో వారి యొక్క
పేరు, వారి యొక్క వయసు, వృత్తి, అవన్నీ ఆధార్ నెంబర్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంది. అదేవిధంగా వారు ఏ కేటగిరీకి సంబంధించిన ఇక్కడ కేటగిరీ కూడా మెన్షన్ చేయాలి. ఎందుకంటే మనకి గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చే ఏదైనా భరోసా స్కీమ్స్ ఉన్నా కానీ వాళ్ళకి అప్లై చేసుకోవడానికి ఈ విధంగా కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా వారు ఈ భూమిని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కౌలు తీసుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ డేట్ మనకి మెన్షన్ చేయాల్సి ఉంది. ఈ 11 నెలల కాల పరిమితితో కుదిరిన ఒప్పంద పత్రం అది. కింద షెడ్యూల్ వచ్చేసి మనం పట్టాదారు పాస్బుక్ జిరాక్స్ మనం విఆర్ఓ గారికి సబ్మిట్ చేస్తాం కానీ దానిలో 1B ఖాతా నెంబర్, సర్వే నెంబరు, ఇక్కడ భూ యజమానికి మొత్తం ఆ భూ పట్టాదారికి 10 ఎకరాలున్నా 5 ఎకరాలున్నా వాటిలో నుంచి సాగు చేసుకోవడానికి కౌలు రైతు ఎంతైతే తీసుకున్నారో అంత భూభాగాన్ని ఇక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు. అదేవిధంగా వారి యొక్క భూమి అంటే వారు మాగాన్ని తీసుకున్నారా, మెట్ట తీసుకున్నారా అనేది కూడా ఇక్కడ వివరంగా ఉంటుంది. అది భూ యజమాని సైను, అదేవిధంగా ఫోన్ నెంబర్, ఇక్కడ సాగుదాని సంతకం, అదే ఫోన్ నెంబర్ కూడా ఈ అప్లికేషన్ ఫారం అయితే మనం సచివాలయంలో విఆర్ఓ గారి దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. అదేవిధంగా నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసి భూ యజమాని స్టేట్మెంట్. అంటే ఇక్కడ పట్టాదారుకి అదేవిధంగా కౌలు రైతుకి మధ్య ఒక అగ్రిమెంట్ పత్రం అయితే తీసుకొని రావాలి. ఇక్కడ వచ్చేసి చూస్తే మన పలాని పట్టాదారి పేరు, వాళ్ళ తండ్రి పేరు అనుగాను గ్రామ రెవెన్యూ పరిధిలో వారికి ఒక సర్వే నెంబర్లో ఇంత విస్తీర్ణం కలదు. ఆ సదరు భూమిని కౌలుదారు అయినా అంటే కౌలు రైతు అయినా ఆయన పేరు, ఆయన తండ్రి పేరు అని వారికి కౌలుకి ఇచ్చినాను. సదరు భూమికి గవర్నమెంట్ వారు కౌలు కార్డు మంజూరు చేయటకు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని స్టేట్మెంట్ ద్వారా తెలియజేయడం అనేది. సదరు విషయమై ఏ విధమైన పేచీలు వచ్చిన ఎడల గవర్నమెంట్ వారు తీసుకున్న చర్యలకు నేను బాధ్యురాలను పై విషయంలో చదవగా విన్నాను, సరిగా ఉన్నది అని నిర్ధారించుకొని సంతకం పెట్టినాను అని చెప్పేసి మనం పట్టాదారు దగ్గర నుంచి ఒక అగ్రిమెంట్ అయితే చేసుకొని మనం విఆర్ఓ గారికి ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం ఇంతకుముందు చెప్పిన డాక్యుమెంట్స్ కూడా తీసుకొని వెళ్ళి విఆర్ఓ గారి దగ్గర మనం అప్లై చేసుకుంటే సిసిఆర్సి కార్డ్స్ అయితే పొందడానికి అవకాశం. సో ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని మనం విఆర్ఓ గారికి మనం ఇప్పుడు ఏదైతే మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని విఆర్ఓ గారికి సబ్మిట్ చేస్తే ఆ విఆర్ఓ గారు ఆ సంబంధిత మీరు కౌలుకి తీసుకున్న దానికి సంబంధించి భూమిని వారు వెరిఫై చేసుకొని ఆ కార్డును మీకు ఇష్యూ చేస్తారు. సచివాలయంలోనే మనం అప్లై చేస్తే విఆర్ఓ గారు డైరెక్ట్గా మీకు ఈ కార్డ్స్ ఇస్తారు. మనం ఇంకే ఇతర అధికారులను కలవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈ సిసిఆర్సి కార్డ్స్ మీరు పొందిన తర్వాత మనం ఈ సిసిఆర్సి కార్డ్ కాపీ అనేది మనం విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వారికి కూడా ఒక కాపీని ఇస్తే మనకి నెక్స్ట్ జరగబోయే ఫర్దర్గా ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో ఉన్నాం కాబట్టి ఈ 1 or 2 monthsలో మనకి ఈ క్రాప్ బుకింగ్ కానీ అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించిన స్కీమ్స్ కానీ ఇంకేదైనా క్రాప్ ఇన్సూరెన్స్కి సంబంధించిన ఎటువంటి ఏదైనా ఉన్నా కానీ మనకి ఇంటిమేషన్ ఇవ్వాలన్నా మనకి ఆ స్కీమ్స్ పొందడానికి ఎలిజిబిలిటీగా ఆన్లైన్ చేయాలన్నా కానీ మనకి విఏఏ గారిని ఒకసారి మీరు కలిసి ఈ కార్డు పొందిన తర్వాత అగ్రికల్చర్ అసిస్టెంట్ వారికి కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ సంబంధిత స్కీమ్స్ వచ్చినప్పుడు మీకు తెలియపరుస్తారు. అదేవిధంగా ఈ సిసిఆర్సి కార్డ్స్ మనకి ఓన్లీ సచివాలయంలోనే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఈ సిసిఆర్సి కార్డ్స్ కావాల్సిన వారు ఎవరైతే ఉన్నారో వారు సచివాలయంకి వెళ్ళి మనం ఇప్పుడు ఏదైతే మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళి మనకి విఆర్ఓ గారు అప్లై చేసి సిసిఆర్సి కార్డ్స్ జారీ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.